కాదమ్మా, మీ అత్తయ్యని. గంగా, గురుగారు, మిమ్మల్ని కలవడానికి వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. అవునా? నమస్కారం గురువుగారు. శుభం భూయా. అది గురువుగారు, ఏంటి విషయం? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. గురువుగారు, మీకు మమ్మల్ని చూస్తే ఏం అర్థం కావట్లేదా? గురువుగారు, అరుణ్ తన భార్య గంగా దోష పరిహారం అంటూ ఇంట్లో ఒక పూజ చేయించింది. ఆ రోజు వచ్చారు కదా. ఆ, గుర్తొచ్చింది. ఆ, ఈమెవరు? తను దేవసేన, అరుణ్ కూతురు. ఆహా. మీ ఆశ్రమంలో జనని ఒక అమ్మాయి ఉంది కదా, తనని దేవసేన ఒక పెళ్లిలో చూసిందట. తన అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది. తను ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పింది. అది నిజమో కాదో చూద్దామని మేం బయలుదేరి ఇక్కడికి వచ్చాం. జనని చూడ్డానికి మన గంగలా ఉంది. అదెలా సాధ్యం గురువుగారు? తను గంగ కాదు, తన కూతురు. మీరు ఏమంటున్నారండి? గంగా గర్భవతని నేను అనుకోనే లేదు. కాదు. మా అంకుల్కి ఏదో మొక్కుందట. మనం వెళ్లే దారిలో ఉన్న వాళ్ళ కులదైవం గుళ్ళో వెండి బిందిస్తానని మొక్కుకున్నారట. మనం వచ్చే హడావుడిలో దాని ఇంట్లోనే మర్చిపోయాను. నేను ఏదైనా బస్సులోనో లేదా ఎవరైనా కారులో లిఫ్ట్ అడుగు ఇంటికి వెళ్ళొస్తాను. గంగ నిండు గర్భిణి. ఆ రోజు నుంచే జనని నా కూతురిగా ఈ ఆశ్రమంలో ఉంటోంది. సామాన్య మనుషులకు అమ్మయింది. అంటే అంటే జనని నా చెల్లెలా? అవును. జనని నా చెల్లెలు. జనని 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 నా చెల్లెలు. అవునమ్మా. నాకేం చెప్పాలో తెలియడం లేదు గురువుగారు. నాకొక చెల్లెలు ఉంది. తనని మీరు ఇంతకాలం చాలా జాగ్రత్తగా కాపాడారు. నేను ఊరికి ఒక పెళ్ళికొచ్చాను. అనుకోకుండా తనని ఇక్కడ చూశాను.